గైస్ ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలి. హైదరాబాద్ వచ్చిన తర్వాత నీ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు? ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాను అనేది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా ఏంటి అంటే చాలా మందికి చాలా రకాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క టర్నింగ్ పాయింట్ లాగా అనిపిస్తా మారుతుంది. అది వాళ్ళకి ఆ టర్నింగ్ పాయింట్ అని కూడా తెలియదు. బట్ స్టిల్ ఏంటి అంటే చాలా మందికి ఇంకా టర్నింగ్ పాయింట్ రాలేని వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఏంటి అంటే ఈ టర్నింగ్ పాయింట్, హైదరాబాద్ వచ్చే టర్నింగ్ పాయింట్ దేనికి టర్నింగ్ పాయింట్, అసలు టర్నింగ్ పాయింట్ ఏంటి, ఈ టాపిక్ ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నా టర్నింగ్ పాయింట్ కెరియర్ గురించి నేను మాట్లాడుతున్నాను కంప్లీట్ గా. సో జనరల్గా ఏంటి అంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నా టర్నింగ్ పాయింట్ కాదు, టు బి ఫ్రాంక్. హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే హైదరాబాద్కి రావడం అనేది ఎలా అంటే అప్పటికే చాలా స్ట్రగుల్ అవుతూ హైదరాబాద్ వస్తే నేను ఎలా బతకాలి, ఎలా సర్వే అవ్వాలి, అంటే ఏం చేయాలి అంటే ఇంట్లో నుంచి ఎక్కువ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు, ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ లేదు అట్ దట్ టైం. సో హైదరాబాద్ వచ్చి నేను ఏం చేయాలనే పరిస్థితి నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఒక కోర్సులో జాయిన్ అయ్యాను, విచ్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్, కోడింగ్ అంటే పేపర్ ఇనిషియల్ గా. సరే తర్వాత నేను గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ కూడా నేర్చుకున్నాను. తర్వాత ఇంకా దానికి సంబంధించి ఇంకా రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అని ఇంకా ఇంకా చాలా చాలా ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అని, సో డిఫరెంట్ డిఫరెంట్ గా వర్క్ చేస్తూ వచ్చాను. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తాను. బట్ నా టర్నింగ్ పాయింట్ ఎక్కడ అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత కాదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తున్నారు, చిన్న చిన్న జాబులు చేస్తూ ఉన్నారు. జాబులు చేస్తున్నప్పుడు ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అనేది ఎప్పుడు వచ్చిందంటే నేను వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్ లో మా ఫ్రెండ్ తీసుకు కోడింగ్ పక్క పోయి జాయిన్ అవ్వని చెప్పి మా ఫ్రెండ్ జాయిన్ చేయించారు. జాయిన్ చేసిన తర్వాత అది నా ఫస్ట్ టర్నింగ్ పాయింట్. జాయిన్ చేసిన తర్వాత నేను చిన్నగా జాయిన్ అయ్యాను. జాయిన్ అవుతూ గ్రో అయ్యాను. బట్ ఒక సర్టెన్ టైంలో ఇన్సల్టింగ్ ఫీల్ అయ్యాను. ఓకే, ఇన్సల్టింగ్ ఫీల్ అయ్యాను. ఇన్సల్టింగ్ ఎందుకు ఫీల్ అయ్యానంటే నాకు చాలా తక్కువ జీతం, నాకు ఉండడానికి కూడా సరిపోయేవి కావు. నాకు నేను ఆఫీస్కి వెళ్ళి రావడానికి పెట్రోల్ బిల్లే ఆల్మోస్ట్ ఈజీ ఈక్వల్ టు నా సాలరీ, అంటే 6,000 ఫస్ట్. కానీ నేను ఇన్సల్ట్ ఫీల్ అయ్యాను. అంటే నేను ఎంత కష్టపడినా నాకు వచ్చే అంతేనా, నేను ఇంకా నా కెరియర్ని ముందుకు తీసుకెళ్ళలేనా, నేను బెటర్గా నేను ఎందుకు ఆలోచించకూడదు, నా తమ్ముడు నాకంటే ముందే సెటిల్ అయ్యాడు, నాకంటే చిన్నవాళ్ళు నాకంటే ముందే సెటిల్ అయ్యారు, నేను ఇంకా ఎందుకు సెటిల్ కాలేకపోయాను ఒక ఆలోచన పడింది. అప్పుడు నేను ఇన్సల్టింగ్ ఫీల్ అయ్యాను. చాలా మంది హైదరాబాద్ వస్తే సెటిల్ అయిపోతారు, హైదరాబాద్ వస్తే టర్నింగ్ పాయింట్, అంటే హైదరాబాద్ వస్తే సెటిల్ అయిపోయినంటే ఇంక ఇబ్బంది లేదు అనుకుంటారు. మనకి తెలియని విషయం ఏంటి అంటే హైదరాబాద్కి వచ్చి సెటిల్ కాకుండా మళ్ళీ ఊరికి వెళ్ళిన వాళ్ళు, మళ్ళీ ఇంటికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మనకు తెలియదు, ఎందుకంటే చెప్పుకోలేము. హైదరాబాద్కు వెళ్తున్నామని చెప్తాం కానీ ఇప్పుడు అబ్రాడ్ చాలా మంది వెళ్ళారు, 3,000 మంది వెనక్కి వచ్చారు. వెళ్ళేటప్పుడు స్టేటస్ పెట్టి అదో పెద్ద అంటే ఓకే, వెళ్ళండి గుడ్, మంచిదే, కాదనట్లేదు. కానీ దాన్ని హడావుడి చేస్తూ పార్టీలు చేసుకొని ఏదో పెద్ద సాధించేసినట్టు, ఏదో ఎంఎస్ చేయడానికి వెళ్ళినట్టు కూడా పెద్ద సాధించేసినట్టు ఏదేదో చేసుకొని సెండ్ ఆఫ్ ఏదేదో పార్టీలు చేసుకొని వెళ్తా ఉంటాం. ఓకే, కానీ రిటర్న్ వచ్చినప్పుడు చెప్పలేరు కదా. సో అట్లాగా చాలా మంది హైదరాబాద్ వస్తే టర్నింగ్ పాయింట్ కాదు. నీ టర్నింగ్ పాయింట్ ఎక్కడుంది? నీ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు అంటే ఇన్సల్ట్ అయిన ప్రతిసారి, ఆ ఇన్సల్ట్ అయిన 10 నిమిషాలు లేకపోతే మీ ఏదన్నా మిస్టేక్ జరిగిన 10 నిమిషాలు, ఓ అరగంట గంట సేపు బాధపడి తర్వాత నార్మల్గా అవుతున్నావా? నీ టర్నింగ్ పాయింట్ ఎక్కడుంది ఆలోచించాలి. హైదరాబాద్ వస్తే సెటిల్ అయిపోతారు, హైదరాబాద్ వస్తే లైఫ్ టర్న్ అయిపోయినట్టే, అట్లా ఏం ఉండదు. హైదరాబాద్ వచ్చి సిటీకి వస్తే లైఫ్ టర్న్ అయిపోతుంది, బెంగళూరుకి వెళ్తే లైఫ్ టర్న్ అయిపోతుంది, పూణేకి వెళ్తే లైఫ్ టర్న్ అయిపోతుంది కాదు. పూణేకి వెళ్ళి నువ్వు ఎక్కడ టర్నింగ్ పాయింట్, ఎక్కడ మంచి డెసిషన్ తీసుకొని కెరియర్ వైపుగా వెళ్తున్నావు, అది టర్నింగ్ పాయింట్. హైదరాబాద్కి వస్తే నేను ఇంకా ఏదో ఒకటి సెటిల్ అయిపోవచ్చులే, ఏదో ఒకటి చేసుకొని బతకొచ్చులే, అలా అట్లాంటి ఏదో ఒకటి చేసుకొని బతకడానికి కాదు కదా హైదరాబాద్ వచ్చింది. ఏదో ఒకటి చేసుకొని బతకడానికి కాదు కదా బెంగళూరు వచ్చింది, సిటీకి వచ్చింది. నువ్వు బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి, నువ్వు బాగా సెటిల్ అయిన నీ తల్లిదండ్రులు ఫాదర్గా సపోర్ట్ ఇవ్వడానికి, అట్ ద ఏజ్ ఆఫ్ ఓల్డ్, అంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ అయినప్పుడు సపోర్ట్. ఇంటికి ఎప్పుడైనా కానీ ఒక ఇద్దరు మ్యాక్సిమం, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రతి ఇంటికి మోస్ట్లీ ఇట్లనే ఉంటారు మన ఇండియాలో చూసుకుంటే. వెరీ రేర్ కేసెస్ లో అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. కానీ ఇంటికి అబ్బాయి సెటిల్ అయితే ఆ ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ అంటే, నువ్వు మీ డాడీ 100 కోట్లు సంపాదించినాయి కాక రొటేషన్ లో మళ్ళీ కొడుకు సెటిల్ అయితే ఆ ఫ్యామిలీకి వచ్చే సపోర్టే వేరే ఉంటుంది. నీ టర్నింగ్ పాయింట్ ఎక్కడ ఉందో ఆలోచించు. నువ్వు హైదరాబాద్ వస్తే సెటిల్ అయినట్టు కాదు, సిటీకి వస్తే సెటిల్ అయినట్టు కాదు, బెంగళూరుకి వెళ్తే సెటిల్ అయినట్టు కాదు. నీ టర్నింగ్ పాయింట్ ఎక్కడ ఉందో ఆలోచించు. కోర్స్ దగ్గర నేర్చుకున్నావా,
కోర్స్ నేర్చుకున్నావా, తర్వాత జాబ్ తెచ్చుకున్నావా, జాబ్ తెచ్చుకున్న తర్వాత ఏ కోర్స్ నేర్చుకున్నావు, ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఎక్కడ జాయిన్ అవుతున్నావు, ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఉద్యోగ ప్రయత్నం కోసం ఏ విధంగా ప్లాన్ చేస్తున్నావు, వచ్చిన తర్వాత నువ్వు బెటర్ ప్యాకేజ్ కోసం ఇంకేం అప్గ్రేడ్ అవుతుంది, ఇది ఒక టర్నింగ్ పాయింట్. సో సిటీకి వస్తే సెటిల్ అయిపోతారు, సిటీకి వస్తే లైఫ్ టర్న్ అయిపోతుంది అనే భ్రమలో ఉండమాక. హైదరాబాద్ వస్తే నీలాంటి వాళ్ళు సంవత్సరాల నుంచి వచ్చి హైదరాబాద్, బెంగళూరులో చాలా మంది ఉన్నారు. సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, మళ్ళీ సెటిల్ కాలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, అసలు కనీసం ఉండలేక మళ్ళీ ఊర్లకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అంటే ఏ పార్ట్లో ఉన్నావో నువ్వు ఒకసారి ఆలోచించు. సో అంటే చాలా మంది ఒక భ్రమలో ఉంటారనమాట, సిటీకి వస్తే నేను సెటిల్ అయిపోతాను అనే భ్రమలో ఉంటారు. సో అలాంటి భ్రమలు ఏం పెట్టుకోవద్దు. ఓకే, ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిఎస్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.